సూపర్గా ఉంది బ్రో. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారిని ఒక న్యూ లుక్లో అయితే చూడబోతున్నాము. మీరు అవతార్ సినిమా చూసారు కదా, అవతార్ 1 అవతార్ 2, అది హాలీవుడ్. ఇక్కడ తెలుగు నుంచి అవతార్ అయితే రాబోతుంది, ఒక లెవెల్లో అయితే ఉండబోతుంది బ్రో. అంటే ఇప్పుడు అవతార్ గెటప్ అల్లు అర్జున్ చేస్తారంటారా? అవతార్ గెటప్ కాదు, అవతార్ మూవీ జోన్ చూసారు కదా, అవతార్ మూవీ జోన్ చూసారు కదా ఎలా ఉండబోతుంది ఏమనేసి, సేమ్ అదే గ్రాఫిక్స్తో ఇక్కడ దిగబోతున్నారు అంతే. ఓకే, అంత భారీ చిత్రం అనేది అల్లు అర్జున్ సూట్ అవుతుంటారు. అంటే పుష్ప వచ్చింది, పుష్పకు మించి అని అంటున్నారు బ్రో. పుష్పతో అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు అట్లీతో తీయబోయే సినిమాతో హాలీవుడ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇప్పుడు పుష్ప రికార్డ్స్ని ఈ సినిమా అట్లీ డైరెక్షన్లో రాబోతున్న సినిమా బీట్ చేసే ఛాన్స్ ఉందా? అలా ఎలా చెప్పగలం, అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. ఆ జోనర్ని ఈ జోనర్ని కలపకూడదు బ్రో. మరి ఈ సినిమాలో మెయిన్ లీడింగ్ హీరోయిన్ కింద దీపికా పదుకొనే తీసుకున్నారు. మరి ఆవిడ కరెక్ట్గా రోల్కి సెట్ అవుతారంటారా? ఖచ్చితంగా సెట్ అవుతుంది అనుకుంటున్నాను బ్రో. మరి రీసెంట్గా ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ అనే మూవీలో నుంచి సందీప్ రెడ్డి వంగ తీసేయడం జరిగింది. కొన్ని రూల్స్ పెట్టారని, మరి ఈ సినిమాలో కూడా ఒక తీసేసే ఛాన్స్ ఉందంటారా? అంటే ఆ రూల్స్ ఒప్పుకునింది కాబట్టే కదా ఆమె ఇంకా పెట్టారు. ఇక్కడ ఒప్పుకునింది, అక్కడ ఒప్పుకోలేదు, అక్కడ తీసేసారు, ఇక్కడ పెట్టుకున్నారు అంతే. ఆ సినిమా మీద దీపికా పదుకొనే తీసేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? కల్కి 2లో కూడా తీసేస్తున్నారని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. అది ఓన్లీ రూమర్స్ అనుకుంటున్నాను. ఆ సినిమాతో కల్కి 2 సినిమాతో ఆమె క్యారెక్టర్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఆమెకి అక్కడ ఓకే కాబట్టి అక్కడ కంటిన్యూ అవుతుంది, ఇక్కడికి ఆమెకి ఓకే లేదు కాబట్టి అక్కడ డ్రాప్ అయిపోయింది అంతే. ఇప్పుడు తెలుగులో హీరోయిన్ లేరంటారా? బాలీవుడ్ హీరోయిన్ తీసుకొచ్చి ఇక్కడ ఏకంగా 15 కోట్లు 20 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి ఆ సినిమాలో పెట్టాల్సి వస్తుంది. తెలుగులో ఉన్నారు కానీ తెలుగు బాలీవుడ్ 2 కాంబినేషన్లో తీస్తే అక్కడ ఇక్కడ 2 కాంబినేషన్ ఓకే అవుతుంది అనేసి చేస్తున్నారు. మనం అదొక ఎక్స్పెరిమెంట్ లాగా తీసుకోవాలి అంతే. ఇప్పుడు అల్లు అర్జున్ ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పొచ్చు. అంటే దాదాపుగా గ్రాఫిక్స్కే 300 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు. ఎలా ఉంటుంది ఈ సినిమా? అంతే బ్రో, నెక్స్ట్ లెవెల్ తెలుగు అవతారగా అవుతుంది. ఇది తెలుగు అవతారగా నిలిచిపోతుంది. మరి అవతార్ బడ్జెటే 2000 కోట్లు. ఓకే, అవతార్ బడ్జెట్ 2000 కోట్లు. మరి సినిమా అనేది అది హాలీవుడ్ రేంజ్ బ్రో, ఇది ఇండియా రేంజ్, పాన్ ఇండియా రేంజ్. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి హాలీవుడ్ రేంజ్లో కొట్టబోతున్నాం. మరి ఫైనల్గా అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో రాబోతున్న సినిమా గురించి ఏం చెప్తారు? అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోయే మూవీ ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది, ఒక రేంజ్లో ఉండబోతుంది. మళ్ళీ అల్లు అర్జున్ గారు ఇప్పుడు పాన్ ఇండియా గ్లోబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్గా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ హాలీవుడ్ రేంజ్లో హాలీవుడ్ స్టార్గా మిగిలిపోతున్నారు బ్రో.